అందరికీ నమస్తే. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. కేసీఆర్ వచ్చిండ్రు, అసెంబ్లీ సమావేశాల్లో పార్టిసిపేట్ చేసిండ్రు. తర్వాత ఆయన వెళ్ళిపోయిండు కూడా. ఏంటంటే ఈ ఒక్కరోజే అసెంబ్లీ సమావేశాలు, మళ్ళీ ఈ సంవత్సరంలో లేవు. మళ్ళీ 2వ తారీఖు 3వ తారీఖు మొత్తం అసలు అసెంబ్లీకి ఎజెండానే లేదు ఇప్పటి వరకు. ఈరోజు ఎజెండా లేదు అంటే పలానా ఎజెండా మీద డిస్కషన్ అనేది లేదు. కేసీఆర్ వస్తున్నాడు అంటే కొంచెం ఎజెండా కూడా ఉండాలి కదా. ముఖ్యంగా అసలు ఈ సమావేశాలు పెట్టడమే వాటర్, కృష్ణ గోదావరి నీళ్లు ఈ ఇష్యూ మీద కదా. అది ఈరోజు ఎజెండాలో లేదు. అది 2వ తారీఖు 3వ తారీఖు అంటున్నారు, అది కూడా కన్ఫర్మ్ కాలేదు. ఈరోజు కేవలం గవర్నమెంట్ ఎజెండా అంటే కొన్ని బిల్లులు, డిపార్ట్మెంట్కి సంబంధించిన బిల్లులు పెట్టడం. ప్రతిపక్షం ఉండి చేసేది ఏం లేదు దానిలో. వాళ్ళే పెడతారు, వాళ్ళే చేస్తుంటారు, వాళ్ళే నో అంటారు, అయిపోతుంది. ఓ మంత్రి లేస్తాడు, నేను బిల్లు పెడుతున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 2025-26 అంటాడు, లేకపోతే 24-25 ఎక్కడో పాతది అంటాడు, ఓ బిల్లు పెడతాడు. స్పీకర్ గారే చదివి వినిపిస్తారు. ఎస్ అనతోళ్ళు ఎస్ అంటారు, నో అనతోళ్ళు నో అంటారు. ఎస్ అనతోళ్ళు ఎక్కువ ఉంటారు కదా, అందుకే గవర్నమెంట్ ఉంది కదా. అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. అసలు ఏం జరిగింది కేసీఆర్ వస్తే? మొత్తం అలర్ట్ అయింది అసెంబ్లీ, హై అలర్ట్. మొత్తం ఎక్కడిదక్కడ కేసీఆర్ను కలవనికే చాలా తీవ్రమైన పోటీ పడ్డారు. ఆ విషయాలన్నీ నేను చూపిస్తాను నేను మీకు. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోండి సిగ్నల్ టీవీ చూడడం ద్వారా. ఇక్కడ స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది ఇల్లు, వాళ్ళ ఇంటి దగ్గర అసెంబ్లీకి బయలుదేరిండు. ఎందుకు ఇంతగానో స్పెషల్ వీడియో ఇదంటే, మీడియా మొత్తం అసెంబ్లీలో ఏం నడుస్తుంది, ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు ఏం చూపిస్తలేదు. ఓన్లీ కేసీఆర్ చుట్టే. దాదాపు నిన్న మధ్యాహ్నానికి వెళ్ళి స్టార్ట్ చేసింది మీడియా. నిన్న మధ్యాహ్నానికి వెళ్ళి కేసీఆర్ వస్తుండా, వస్తే ఏం మాట్లాడతాడు, కేసీఆర్ వస్తున్నాడు కాబట్టి ప్రభుత్వం ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది, కేసీఆర్ ఇన్ని రోజుల తర్వాత వస్తున్నాడు, అన్ని రోజుల తర్వాత వస్తున్నాడు, కేసీఆర్ అటుకెళ్ళి వస్తాడు, ఇటుకెళ్ళి వస్తాడు. కేసీఆర్ చుట్టే మొత్తం మీడియా మొత్తం. మీడియా ఇంకో చూసారు ఇక్కడ మీడియా మొత్తం, రాష్ట్ర మీడియా మొత్తం కేసీఆర్ ఇంటికాడ పొద్దుగాల పోయి కేసీఆర్ వస్తాడా రాడా అని. అంత ఇంట్రెస్ట్ అనమాట. మంచిదే కదా ఒక మనిషి మీద అంత ఇంట్రెస్ట్ ఉండడం. మరి రేవంత్ రెడ్డిగా లేరు ఈ మీడియా. రేవంత్ రెడ్డి ఎట్లా వస్తాడు, ఒక ముఖ్యమంత్రి కదా అనుకో. హడావిడి చూడండి, మీడియా హడావిడి. అక్కడ కూడా ఎవరో జనాలు కలిస్తే మాట్లాడిండు. ఎవరో పార్టీ కార్యకర్తల, సాధారణ జనమా ఎవరో కానీ బయట ఉండి ఆపి వాళ్ళని పిలుచుకొని అక్కడ మాట్లాడండి. వీళ్ళంతా కార్యకర్తలు. దిష్టి తీస్తున్నారు, గుమ్మడికాయ వేస్తాం దిష్టి. ఎవరి దిష్టి తాకిందంటారు కేసీఆర్కి? జనాల దిష్టి అయితే తాకదు. జనాలంతా కేసీఆర్ని చూడాలనో కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. ఎవరి దిష్టి తాకిందో మీరు కామెంట్ చేయండి. అయిపోయింది. తర్వాత వివేక్ గౌడ్ విప్పు, పార్టీ విప్పు, స్వాగతం సుస్వాగతం. కొత్త ప్రభాకర్ రెడ్డి కనిపిస్తున్న, అంబర్పేట ఎమ్మెల్యే కాలూరు వెంకటేష్ వీళ్ళందరూ ఉన్నారు. అసెంబ్లీ లోపలికి ఎంట్రీ, లోపల లాబీలు నడుచుకుంటూ పోతున్నారు. పక్కన హరీష్ రావు వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత లోపల ఒక 2-3 సార్లు చూపించేసిండ్రు కేసీఆర్ని అసెంబ్లీలో. అసలు విషయం ఏం తెలుసా? రేవంత్ రెడ్డి లేరు, ఎవరు రాలే మంత్రులు చాలామంది. కానీ ముందే కేసీఆర్ ఒక 5 minutes ముందే పోయి కూర్చున్నాడు. అసలు ప్రతిపక్ష ఎమ్మెల్యేల కన్నా ముందు వీళ్ళ ఎమ్మెల్యేలు కూడా వెనుకనే ఉన్నారు. కేసీఆరే ముందు పోయి కూర్చున్నాడు అసెంబ్లీలో. కానీ జనం లేరబ్బా, రాలేదు. అందరూ ఏడికిపోయారు. ఎందుకు అసెంబ్లీ ఇట్లా అయింది, ఎందుకు ఈరోజు గవర్నమెంట్ ఎజెండా లేదంటే ఓ పెద్ద కథ ఉన్నది. ఏంటంటే గవర్నమెంట్ ఎజెండా పెట్టలే ఈరోజు. ఇది ఇక్కడ చూడండి ఒకసారి. రేవంత్ రెడ్డి వస్తాడు. రేవంత్ రెడ్డి వచ్చిండు, నమస్తే పెట్టిండు. భయమా భక్తో సాంప్రదాయమో ఏదో ఒకటి మంచిదే. ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, చాలామంది వచ్చిండ్రు. అక్కడి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇవాళ రావడమే చాలా తక్కువ. ట్రెజరీ బెంచ్ అంటే గవర్నమెంట్ తరఫున అర్థం. ట్రెజరీ బెంచ్ అంతా ఖాళీగానే ఉన్నది. వచ్చిండ్రు. కేసీఆర్ కూడా చాలా లేచి ఆయన కూడా ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు. అంటే ఇది అర్థమైంది ఏంటంటే, రేవంత్ రెడ్డి గౌరవం ఇస్తే కేసీఆర్ కూడా గౌరవం ఇస్తాడు. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడు గౌరవించలేదు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉండి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా గౌరవించలేదు. కనీసం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చల్లబడి కొంత కేసీఆర్ని గౌరవించు నేర్చుకుంటే ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చేది కాదు. కొద్దిగా కేసీఆర్ కూడా సలహాలు ఇచ్చేవాడు గవర్నమెంట్కి అవసరమైతే. కానీ ఎప్పుడు గౌరవించలే కదా, ఎప్పుడు శాపనార్థలే, ఎప్పుడు అదిరిగిపడా ఇదిరిగిపడా, ఆడవాడు సావు ఇడవాడు సావు, అంతా తోడికోడళ్ళ పంచాయతీలాగా అయిపోయింది ఇది. తోడికోడలు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటుంది యువతల కోడలు, అట్లే అయిపోయింది. కేసీఆర్ బాగుండాలి, మంచిగా ఉండాలి అంటే కేసీఆర్ ఖచ్చితంగా సలహాలు ఇచ్చేవాడు. ఆ అవకాశాన్ని రేవంత్ రెడ్డి కోల్పోయాడు. ఇప్పటికి కూడా ఇక రాదు కూడా, అది అయిపోయింది. రేవంత్ రెడ్డి మనం చూసినాం కదా. ఇప్పుడు ఆయన వస్తే ఆయన లేచి
కేసీఆర్ కూర్చొని అమర్యాదగా తీసిపడేసినాడు. మన వాళ్ళ రేవంత్ రెడ్డి తరఫున మనుషులు మాట్లాడతారు కదా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి జీర్ణించుకోలేదని. లేచి కేసీఆర్ అనే ఒక పెద్ద మనిషి, తెలంగాణ తెచ్చిన మనిషి, రేవంత్ రెడ్డి వస్తే లేచి గౌరవం ఇచ్చిండు. అంటే ఫాల్ట్ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది అనేది క్లియర్. ఏంది మళ్ళీ వచ్చిండు, ఎందుకు పోయిండు? వచ్చిండు అయితే పోయిండు ఏంది అంటే అసలు ఈరోజు అసెంబ్లీలో ఎజెండా ఏం లేదు. అంటే ప్రతిపక్ష లీడర్లు మాట్లాడాల్సింది ఏం లేదు. ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన సంతాప తీర్మానాలు, ఎవరో ఆ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ప్రతిపక్షం నుంచి ఏ విప్పులో ఎవరికి అప్పగిస్తే వాళ్ళు ఎమ్మెల్యే మాట్లాడతాడు. దానికి కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరం ఏమి ఉండదు. రెండో పాయింట్ ఏంటంటే అసలు ఎజెండా ఈరోజు లేనే లేదు. అసెంబ్లీ ఈరోజు ఎందుకు పెట్టినరు? రేపు ఎల్లుండి సెలవు, మళ్ళీ 1వ తారీఖు నాడు సెలవు, మళ్ళీ 2వ తారీఖు 3వ తారీఖు ఎందుకు పెట్టిరంటే కొత్త సంవత్సరం వల్ల పెట్టిరు అనుకో. ఒకవేళ 1వ తారీఖు నాడో 2వ తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అయిందనుకో, ఖచ్చితంగా ఉభయ సభలను కూర్చోబెట్టి గవర్నర్ స్పీచ్ పెట్టాలి. ఖచ్చితంగా కొత్త సంవత్సరంలో ఎప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయినా ఆ రోజు గవర్నర్ స్పీచ్తో స్టార్ట్ కావాలి. ఇప్పుడు గవర్నర్ స్పీచ్ అంటే మళ్ళీ ఈ 2 సంవత్సరాలు ఏమైంది, అదంతా అదో పెద్ద రచ్చ. ఈ 2 సంవత్సరాలు ఏమైంది అనేది రేవంత్ రెడ్డి వినదలుచుకోలేదు, చెప్పదలుచుకోలేదు కూడా జనాలకి. అందుకే ఎప్పుడు 2047 గురించి చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు గవర్నర్ని పిలవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందుకే ఈరోజు పెట్టేసిండ్రు. ఎందుకు అసలు రేపు వెళ్ళిన ఎందుకు లేదు, ఫస్ట్ నాడు ఎందుకు లేదు అంటే సంబరాలు. అసలు చాలామంది లేరు సభలో. మినిస్టర్స్ లేరు, ఎమ్మెల్యేలు సగం పడలేరు. ఏడికి పోయారు వాళ్ళందరూ అంటే తిరుపతికి పోయినారు. ఈరోజు స్పెషల్ కదా, రేపే కదా పండగ, ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. దానికి తిరుపతి దర్శనం చేసుకుంటూ పోయినారు. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటారు కదా. రేపు ఎల్లుండి 2 రోజులు బిజీ. తర్వాత 31 నాడు సంవత్సరం ఎండింగు. తర్వాత జనవరి 1 నాడు లేవలేరు. కాబట్టి ఆ రోజు కూడా సెలవు ఇచ్చేసి 2, 3 తారీఖు సెలవు పెట్టిండ్రు, అసెంబ్లీ పెట్టిండ్రు. ఆ 2, 3 తారీఖుల్లో ఈ కృష్ణా మీద, గోదావరి మీద చర్చ ఉంటుంది. అప్పుడు కేసీఆర్ అవసరం. కేసీఆర్ అవసరమా అంటే కేసీఆర్ సైనికులు కూడా ప్రిపేర్ అయి ఉన్నారు. అసలు చెప్తున్నారు, ఓపెన్గా మాట్లాడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు. కేసీఆర్ వస్తుంది కాబట్టి మేము ప్రిపేర్ అవుతున్నాం. కేసీఆర్ రాకపోతే ప్రిపేర్ గారా? పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడడానికినేమో టైం లేదు మీకు, పబ్లిక్ ఇష్యూస్ మీద పెట్టలేదు మీకు. వైకుంఠ ఏకాదశి తిరుపతి ఓనికే సెలవులు పెట్టేసిండ్రు. ఈరోజేమో ఎజెండా లేదు. అసలు అసెంబ్లీ పెట్టేటప్పుడే ఎజెండా ఫిక్స్ చేసి ఎజెండా పెట్టింటే ఈరోజే కనుక స్టార్ట్ చేసింటే ఒక మంచి అవకాశం దొరికేది, దాని మీద చర్చ జరిగేది. ప్రజలంతా దేనికోసం ఎదురు చూస్తుంటారో ఆ ఇష్యూ మీద చర్చ జరిగే అవకాశం ఉండేది. బట్ ఇది అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఈ సభ అయిపోయిన తర్వాత ఎజెండా ఫిక్స్ చేస్తారు. అంటే ఈరోజు కేసీఆర్ మాట్లాడాల్సింది ఏం లేదు సభలో. 2, 3 తారీఖుల్లో ఉంటుంది సభ. అప్పుడు కేసీఆర్ వస్తే ఆ రోజు ఉంటుంది. బట్ ఆయన వస్తాడా రాడా? ఎందుకంటే అసలు గవర్నమెంటు హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడితేనే తట్టుకోలేని పొజిషన్. ముఖ్యంగా ఇరిగేషన్ సబ్జెక్టు వీళ్ళు 100 సంవత్సరాలు ప్రిపేర్ అయినా వీళ్ళకి అర్థం కాదు. అది వీళ్ళకి అర్థం కాదు. ఎంత బట్టి పట్టుకొని పోడే తప్ప వీళ్ళకు భౌగోళిక అంశాల మీద అవగాహన లేదు. భౌగోళిక అంశాల మీద అంటే ఫలానా వాగు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోతుంది, ఎక్కడ ఎన్ని ఎకరాలు వాడుతుంది, ఏ ఊరికి పోతుంది, అది ఏ సీజన్లో వాడుతుంది, అసలు ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఏం ప్రాబ్లం ఉంది, ఇక్కడ కూర్చొని చెప్పగలిగితే నాలెడ్జ్ లేదు వాళ్ళకు. ఆ ఇంజనీర్స్ కూడా గంతగంతే ఉన్నారు. ఆ ఇంజనీర్స్ కూడా వాళ్ళు పెట్టుకున్న సలహాదారులు, వాళ్ళు పెట్టుకున్న ఇంజనీర్స్ కూడా అట్లే ఉన్నారు. వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు అన్నట్టు తయారైపోయింది. ఎనీవే చూద్దాం. ఇప్పుడు దాకా జరిగింది కానీ లోపల అలర్ట్ అని చెప్పిన కదా. ఏంది అలర్ట్ అంటే అసలు మొత్తం రాగానే మొత్తం పోలీసు వాళ్ళంతా ఇట్లా అంతా మార్షల్స్ వీళ్ళు కేసీఆర్తో ఫోటోలు దిగేందుకు తీవ్రమైన పోటీ పడ్డారంట. ఇక వీళ్ళే అధికార పార్టీ వాళ్ళే పోటీ పడ్డారు కదా కలవనికి. బయట ఉండి మస్తు మాట్లాడతారు. కేసీఆర్ ఎదురుగా మాత్రం ఉంటే వాళ్ళకు ఓ పులిని చూసినట్టు అనిపిస్తుందేమో వాళ్ళకి. కాబట్టి ఆడ ఫోటోలు దిగొద్దు, ఎవరు వీడియోలు తీయొద్దు. మొత్తం ఫోన్లు గుంజుకున్నారంట కొంతమంది జర్నలిస్టే కూడా. ఆడ ఫోటోలు తీయొద్దు, కేసీఆర్ ఫోటోలు తీయొద్దు, కేసీఆర్ వీడియోలు తీయొద్దు. మొత్తం అసెంబ్లీ మొత్తం అలర్ట్, గవర్నమెంట్ మొత్తం అలర్ట్. ఒక రకమైన వాతావరణం. మామూలుగా అసెంబ్లీ స్టార్ట్ అయితే ఏముండదు, వచ్చేతోళ్ళు వస్తారు, పోయేతోళ్ళు పోతారు. రేవంత్ రెడ్డి వస్తే కూడా అంత అలర్ట్ ఉండదు. కానీ కేసీఆర్ వస్తే మాత్రం మొత్తం ఎక్కడక్కడ మార్షల్స్, అక్కడ సెక్యూరిటీ, పోలీసులు, మీడియా మొత్తం హై అలర్ట్ అనమాట. ఇట్లా స్టాండర్డీస్ అన్నట్టు, అటెన్షన్ స్టాండర్డీస్ అన్నట్టుగా మొత్తం అలర్ట్ అయిపోయినట్టుగా కనిపించిందంట లోపల వాళ్ళు చెప్తున్నారు మన వాళ్ళు. ఎనీవే కేసీఆర్ చుట్టే మీడియా కథనాలు నడిపించింది. ఉదయం నుంచి అసలు మీడియా మొత్తం కేసీఆర్ ఇంటికానే పెట్టారు. మీడియా మొత్తం మనం చూసినాం కదా. అది అసెంబ్లీలో కూడా కనిపించింది. అసెంబ్లీలో కూడా కేసీఆర్ చుట్టే, మొత్తం వ్యవహారం అంతా కేసీఆర్ చుట్టే ఉన్నట్టు కనిపించింది. చూద్దాం ఇంకా అసెంబ్లీ మళ్ళీ సెకండ్, థర్డ్ ఆడ కొన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి. ఈవినింగ్ వీడియోలో చెప్తాను నేను మీకు. అవి ప్లీజ్ సబ్స్క్రైబ్.